అప్పులోళ్ళు ఉన్నారు మీలో చాలామంది. అప్పులు ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి. అది ఓకేనా? ముఖ్యంగా చాలామంది నలిగేది అక్కడే. విడుదల 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 విడుదల. నన్నెవరు అడిగేవాళ్ళు ఉండకూడదు ప్రభువా, నన్నెవరు ప్రశ్నించేవాళ్ళు ఉండకూడదు ప్రభువా. నాయనా నాకు స్వేచ్ఛని తండ్రి, నాయన ఇంక లైఫ్లో అప్పు చేయను తండ్రి, నన్ను మన్నించు తండ్రి, కర్మగాలు చేశాను తండ్రి, మొదలుపెట్టాను ఎట్లా జరిగిందో తెలియదు అయ్యా, కుప్ప అయిపోయినాయి నాయన, బతకాలో సావాలో అర్థం కావట్లేదు ప్రభువా, అయ్యా సావలేక బతుకుతున్నా, బతకలేక చస్తున్నా ప్రభువా, నాకు విడుదల అయ్యా అని ఎప్పుడు మోకాళ్ళు వేసినా ఖచ్చితంగా ఇది ఒక అంశం. కానీ నువ్వు అడుగుతూ ఉంటావు, అదేమో కదిలినట్టేం కనపడదు. చేసి 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 విసుగు పుట్టి చివరికి ప్రార్థన కూడా చేయబుద్ది కాదు అప్పుల గురించి. భార్య అంటది భర్తతో, ప్రార్థన చేద్దామయ్యా దేవుడే తీసేస్తాడు. ఏందమ్మాయి తీసేది, చేయబుద్ది కాట్లా. ఎన్నిసార్లు చేశాను అనుకున్నా, ఏది యేసు ప్రభు మరి, ఏది దేవుడు మరి, నువ్వు చేయలే, నువ్వు చేస్తున్నావు, నువ్వు నేను చేయను. కొంతమంది భార్యలు భర్తతో అంటారు, ప్రార్థన చేద్దాం అమ్మాయి దేవుడే తీసేస్తాడంట, చేశాను, ఉపవాసాలు ఉండి కూడా చేశా. ఏం జరిగింది, ఏం జరలా, నువ్వేమన్నా అనుకున్నా అసలు ప్రార్థన చేయబుద్ది అట్లా అనేవాళ్ళు ఉంటారు. తప్పు లేదు పాపం, దేవుడు కూడా అర్థం చేసుకుంటాడు. పిచ్చిది మొరపెట్టి 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 విడుదల రాకపోయేసరికి ఇసుగు పుట్టి ఇంకా నేను ఆ అంశం వదిలేస్తున్నా నేనైనా వదిలేసిందని ఆయనేం బాధపడ్డాడు, అర్థం చేసుకుంటాడు. అలాగని మీరు ప్రార్థన చేయడం మానకండి, అడగండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఇశ్రాయేలుకు శత్రువులు ఉన్నట్టు ఈ అప్పులనే శత్రువులు ఎంతవరకు నీకు అవసరమో అంతవరకు అవి ఉంటాయి. నువ్వు అడిగినా సరే దేవుని సమాధానం ఏంటంటే, నీవు నా ఆజ్ఞను అనుసరించి నడుచున్నట్లు, నీవు నా విశ్వాసం ముందు స్థిరమై నిలుచున్నట్లు, అలా ఉందువో లేదో నేను తెలుసుకున్నట్లు, నేను వాటిని తొలగించను, నేను వాటిని తీసివేయనై ఉండాల్సిందే నీకు. పోనీ పరిశోధన అయిపోయినాక తీసేస్తా. నీ ఎడల కార్యం చేయడానికి నాకేం పెద్ద టైం ఏం అవసరం లేదు, నీ ఎడల ఒక అద్భుతం చేయడానికి నాకేం పెద్ద రిస్క్ ఏం కాదు, నీ సంగతి తేల్చడానికి నేనున్నా. అబ్బాయి అర్థమైందా? ఏం తేల్చడానికి? నీ సరికేందో, నీ సత్తా ఏందో, నీ సంగతి ఏందో తేల్చుకోవడానికి నేను అట్లా ఉంచేవాడిని అంతే. నాకేం చేతగా కాదు, లేకపోతే అబ్బో నేను తీర్చలేనంత గొప్ప అప్పు నాయనా అది, అబ్బో చాలా కష్టం అని కాదు. నీ పాప రుణమును తీర్చడానికి నా ప్రాణమే పెట్టిన వాడిని నేను. నీ పాప రుణము, పాపమనే అప్పును తీర్చడానికి నా ప్రాణమును క్రయధనముగా సమర్పించిన వాడిని నేను. తెలుసుకో నా ప్రేమ. అంత చేసినోడిని ఇప్పుడు దీన్ని ఎందుకు అంటే, నా బిడ్డలుగా మీరు పరిపూర్ణులగున్నట్లు, మీ విశ్వాసము పరిపూర్ణమగున్నట్లు, మీరు విశ్వాసమందు నడచిన వారిని రేపు మెప్పు మహిమ ఘనత పొందున్నట్లు, శ్రమ కొలిమిలో మిమ్మల్ని ఉంచాను, పరిశోధనకే ఉంచా, పరీక్షకే ఉంచా అని మాట్లాడుతున్నాడు ఆయన ఈవేళ. లేకపోతే ఎంతసేపు నీ అప్పు, నీ సమస్య, నీ రోగం, నీ ఇబ్బంది, నీ ప్రయత్నాల్లో సఫలత ఎంతసేపు ఆయనకి తలుచుకుంటే? పళ్ళపొడి అమ్ముకునేవాడిని కోట్లకు పడగలు ఎత్తుకుండా చేశాడు. పళ్ళపొడి అమ్ముకునేవాడిని, గొర్రెలు కాసుకునేవాడిని రాజుని చేశాడు. ఇంచుమించు 120 సంస్థానాల మీద చక్రవర్తిగా ఉన్నవాడిని 7 సంవత్సరాలు గడ్డి తినే పశువులా మార్చాడు. జరగలేదు ఇవన్నీ? శూన్యమైపోయినటువంటి దాన్ని, అగాధ జలములతో చీకటితో కప్పబడ్డ దాన్ని సుందరమైన సృష్టిగా 6 దినముల్లో మార్చిపడేశాడు. దేవుని బలంతో పోల్చుకుంటే నీవు నేను ఎదుర్కొనేది సమస్యలు ఏ పాటివి? ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని? 100, 1000, 1,00,000 కాదు, కోట్లున్నాయి. కాదంటారా? నేను చెప్పిన కహానీలు అంటారా? లేదా దేవుడికి శక్తి లేదా? ఉంది, కానీ తొందరపడ్డావు. నువ్వు నా దగ్గరికి వచ్చినా నేనేదో ప్రార్థన చేశానని వెంటనే స్పందించడు.
ఇప్పుడు దాకంటే ఆ అమ్మాయి ప్రార్థన చేసింది, ఇప్పుడు మా అబ్బాయి ప్రార్థన చేశాడు, శాలేం అబ్బాయి. అబ్బాయి నువ్వు చేసావు కదరా, ఇక నుంచి నేను చేస్తాలేపో, ఇక రేపే చేస్తాపో అనడు. ఏడుసావులే పోవా అంటాడు. ప్రభా నేను చేసా ప్రభా ప్రార్థన, ఏంటి నేను ఏంది నువ్వేంటి ఏందిరా, నీకే గతి లేదు, నువ్వు చేస్తే వాళ్ళగా, నీకైనా వాళ్ళకైనా నా సమయములోనే. అందుకే అది కూడా పాడుకున్నాం. విడుదల వచ్చేసింది కాదు, విడుదల సమీపించేను. కాల ప్రస్తావన అక్కడ తెచ్చాం. చెమ్మగిల్లు కళ్ళల్లోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు దహించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు దహించును. దేవునికి మహిమ.